నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన కలెక్టర్ల సమావేశం జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు వివరించిన కలెక్టర్లు రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టాలని ఆదేశం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ప్రగతిపై ప్రెజెంటేషన్ ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా జిల్లాలో తలసరి ఆదాయం 4.17 లక్షల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన జపాన్ రాయబారి పారిశ్రామికవేత్తల బృందం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సీఎం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధితో పరుగులు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల జీవన ప్రమాణాలు తలసరి ఆదాయం పెరిగేలా చూడాలన్న సీఎం పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించారు. కొత్త జిల్లాలో జిల్లా స్థాయి అధికారులకు పూర్తి స్థాయి అధికారాలు కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో రెండో రోజు జోన్ల వారీగా జిల్లాల యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్ల ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆయా జిల్లాలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని, దీనికి కలెక్టర్ల సహకారం ఎంతో అవసరమని అన్నారు. జిల్లాలోని వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా చొరవ చూపాలని కోరారు. పర్యాటకానికి పెద్దపీట వేయాలని, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కాస్మోపాలిటన్ సిటీగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం 5,000 హోటల్ గదులు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ యొక్క సర్కిల్ చూసినప్పుడు విశాఖపట్నం రాబోయే రోజుల్లో అనేకమైన ప్రణాళికలు తయారు చేశాం. విశాఖపట్నం ఆ జోన్లో మెయిన్ సెంటర్గా ఉండి 5 జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇది కాకుండా 6 ఆ జిల్లాలు ప్రత్యేకంగా 6 వచ్చాయి, ఇంకా 5 ఉన్నాయి. ఎటు చూసినా ఒక మాండ్యం లేకుంటే అరకు, ఈ రెండు కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఇక్కడ అన్నిటికీ లెస్ దెన్ అన్ అవర్ జర్నీ. శ్రీకాకుళం 1 అవర్, విజయనగరం ½ an hour 45 minutes, అనకాపల్లి 45 minutes. ఇది ఉన్నప్పుడు విశాఖపట్నం ఒక హబ్గా తయారు కావాలంటే కనీసం ఒక 5,000 రూమ్స్ ఉండాలి. అనకాపల్లిలో కూడా హోటల్స్ ఉండాలి, విజయనగరంలో ఉండాలా, విశాఖపట్నం శ్రీకాకుళం ఉండాలి, నైట్ హాట్ అక్కడే ఉండాలి, ఇక్కడ రాకూడదు. అదే మరిగా అరకు ఇవన్నీ కూడా రావాలి. కాన్స్టిట్యున్సీ వారిగా విశాఖపట్నం మీ దగ్గర బిల్డింగ్ రెడీగా ఉంటే రెడీగా ఉందో ఒక చెప్పాం మీకు విశాఖపట్నంలో చూడమని. ఏది రతన్ టాటా ఇన్నోవేషన్ సార్ రెడీ ఉంది సార్. బిఎంఆర్టీఏలో మనకి 50,000 స్క్వేర్ ఫీట్ ఉంది సార్, రెడీగా సరిపోతుంది. యూ టేక్ ఇట్ అప్ ఇమ్మీడియట్లీ, యూ స్టార్ట్ ఇట్. అందుకే ఇప్పుడు రెడీ చేస్తారు, విల్ స్టార్ట్ ఇట్. అక్కడి నుంచి ఎవ్రీ డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ ఇండస్ట్రియల్ పార్క్స్ మీరు తయారు చేయాలి. ఇండస్ట్రియల్ పార్క్స్ తయారు చేసి 1 entrepreneur 1 family 1 lakh entrepreneurs, డాక్రా, మెప్మా, ఇట్ ఈస్ ఎ మస్ట్. దీన్ని వర్కౌట్ చేసుకొని మీరు నాకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకోండి. మీరు ఇమ్మీడియట్గా ఈ మంత్లోని మీ దగ్గర దీన్ని ఇనాగరేట్ చేస్తాం, దానికి మెకానిజం పెడుతున్నాం. తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధుల ప్రబలడానికి గల కారణాలపై జోధ్పూర్లోని ఐసీఎంఆర్ నిపుణులతో అధ్యయనం చేయించాలని సంకల్పించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జిల్లా స్థాయిలో నిపుణులతో అధ్యయనం చేయించామని, అయితే అక్కడ ఈ వ్యాధులకు కారణం నీటి సమస్య కాదని ఇంకేదో కారణం ఉన్నాయన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తారని తెలిపారు. దీంతో ఐసీఎంఆర్ నిపుణులతో అధ్యయనం చేయించాలని సంకల్పించామని తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన తమ జిల్లాకు సంబంధించిన ప్రగతిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాబోయే వర్షాకాలంలోపు బుడమేరు వరద మళ్లింపు కాలువలకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. మున్నేరు వాగు గండ్లు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో విజయవాడ ఆటోనగర్ ఆటోమొబైల్ రంగానికి అత్యంత కీలకమైందని, అక్కడ మెకానికుల కొరత ఎక్కువగా ఉందని తెలిపారు. దాదాపు 1,00,000 మంది మెకానికులు ఆటోనగర్లో అవసరమని, ఈ డిమాండ్కు తగ్గ చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. జిల్లాలో తలసరి ఆదాయం 4.17 లక్షల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మెయిన్ వాల్యూ అడిషన్ అగ్రికల్చర్లో 12% ఉంది సార్, ఇండస్ట్రీలో 21% అండ్ సర్వీస్ సెక్టర్ కాన్స్టిట్యూట్ 67% ఆఫ్ ది district gross domestic product, sir. Sir, for agriculture, area expansion and agriculture mechanism is kept as priority, sir. Area expansion lo mainly natural farming ఒక డబులింగ్ చేయడానికి 20,000 ఇప్పుడు ఉంది సార్, ఇంకా 20,000 acres మల్టిప్లై చేస్తే అరౌండ్ 16% ఆఫ్ మై క్రాప్ కల్టివేటెడ్ ఏరియా విల్ కమ్ ఇంటూ న్యాచురల్ ఫార్మింగ్ సార్.
దట్ హ్యాస్ కెప్ట్ యాజ్ ఎ టార్గెట్ సార్. ఇన్ హార్టికల్చర్ సార్ ఏ యాక్షన్తో పాటు ఈ మ్యాంగోస్కి ఫ్రూట్ కేర్ యాక్టివిటీ సార్, లైక్ ఆ కవర్ అయితే ఉందో కవర్కి ప్రమోట్ చేయడానికి మెయిన్లీ బనగానపల్లిలో ఇది పనిచేస్తుంది సార్. అలాగే మైక్రో ఇరిగేషన్ 4500 హెక్టర్స్కి ప్లాన్ చేస్తున్నాం సార్. ఇన్ లైఫ్ స్టాక్లో సార్ వాటర్ సప్లైతో పాటు సార్ 6 సార్టెడ్ సెమన్ అండ్ ఈ మల్టీ ఏపల్ న్యూట్రిషన్స్ సప్లై ఒకటి షార్ట్ ఫాల్ ఉంది సార్. సో దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఒక 10% వరకు మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి ప్లాన్ చేసుకున్నాం సార్. దెన్ ఫారెస్ట్ లాగింగ్లో సార్ ఫారెస్ట్ ప్రివెన్షన్ అండ్ ప్లాంటేషన్ అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ యాక్టివిటీస్ పెడుతున్నాం సార్. ఫిష్ అండ్ అక్వాకల్చర్లో సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ మనకు టోటల్ ప్రకాశం బ్యారేజ్ 1785 హెక్టర్స్, అట్లాగే నాకు ఇన్లాండ్ వాటర్స్ అలాగే లేక్స్ 5097 హెక్టర్స్ ఉంది సార్. టోటల్ 6082 హెక్టర్స్ ఉండగా మనం యాక్చువల్లీ యూటిలిటీ ఓన్లీ 30% ఉంది సార్, 39%. దానికి 10% పెంచగలిగితే ఐ వుడ్ బి రిక్వైరింగ్ సమ్ 35 lakhs సీడ్స్ సార్. లాస్ట్ ఇయర్ ఓన్లీ 18 lakh సీడ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఇన్ ప్రకాశం బ్యారేజ్. ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్ సార్, దిస్ టైమ్ దట్ ప్లానింగ్ విల్ బి డన్ సార్. సో విత్ దిస్ అట్లీస్ట్ వీ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్ సార్. దాంతోపాటు ఈ మల్టిపల్ వెరైటీ రిలీజ్ సార్. మెయిన్లీ కట్ల, రాహు అండ్ మృగాల్లో డిఫరెంట్ జోన్ ఆఫ్ ది వాటర్స్ యూజ్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ కట్లని మనం 18 lakhs రిలీజ్ చేస్తే ఓన్లీ సర్ఫేస్ ఏరియానే ఉంటాయి, అవి మిడల్ మళ్ళీ బాటమ్కి వెళ్ళట్లేదు. అది కూడా రిక్వెస్ట్ చేసింది సార్. అరౌండ్ 13 lakh కట్ల, 10 lakh రోహు అండ్ మృగాలు 10 lakh అడిగాం సార్. రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఉంది. నౌక నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, విద్యారంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడుతో జపాన్ రాయబారి కేయిచి ఓనో నేతృత్వంలో జపాన్ దేశ పారిశ్రామికవేత్తల బృందం భేటీ అయింది. ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన భేటీలో రాష్ట్రంలో ఏ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో సీఎం వారికి వివరించారు. జపాన్తో తొలి నుంచి రాష్ట్రానికి మంచి వ్యాపార అనుబంధాలు ఉన్నాయి. దానికి తిరుపతి జిల్లా శ్రీ సిటీ ఉదాహరణ. అక్కడ జపాన్కు చెందిన పారిశ్రామికవేత్తల సహకారంతో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు వారికి వివరించారు. విజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తి అని, అలాంటి విజ్ఞానాన్ని విద్వాంసం కోసం కాకుండా వికాసం కోసం వినియోగించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. విజ్ఞానంతో నడిచే ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. విజ్ఞానాన్ని విద్వాంసానికి కాకుండా వికాసం కోసం వినియోగించాలని విద్యార్థులకు ఆమె హితో పలికారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 4 రోజుల పర్యటన కోసం ఇచ్చేసిన భువనేశ్వరి తొలి రోజు గూడుపల్లె, కొమ్మం మండలాలు విస్తృతంగా పర్యటించారు. గూడుపల్లె మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విద్యార్థులతో, అదే మండలం గుడి చెంబగిరి గ్రామంలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణ మెరుగుదల కోసం చేస్తున్న కృషిని భువనేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుడి చెంబగిరి గ్రామంలో మహిళలతో భువనేశ్వరి ముచ్చటిస్తూ చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద రాష్ట్రం మొత్తం ఎంతో నమ్మకం పెట్టుకుని అద్భుత విజయాన్ని కట్టబెట్టిందని తెలిపారు. ఈ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయరని తెలిపారు. పథకాలు కొంచెం ముందు వెనక అవ్వచ్చు, కానీ అమలు చేయటం మాత్రం పక్కా అని అన్నారు. ప్రజలు కొంచెం ఓపిక పడితే అన్ని నెరవేరుతాయని ఆమె భరోసా ఇచ్చారు. Today I urge you to make education your top priority way forward and now. In today's digital age, distractions are everywhere, particularly through mobile phones and gadgets. While technology can be of great enabler, its excessive use can hide learning and growth. You all know, with the misuse of technology, we keep hearing and seeing with our own eyes how people are misusing and how their lives way forward is going in no proper direction. As youngsters and as a motherly figure, because I'm a mother also and a mother to you all, my advice is use technology for benefit, not for your destruction of your future. That's my only request from my side to you youngsters. తీసుకురావాల్సిన పథకాలు తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. కొన్ని ముందుకి వెనక్కి అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని పథకాలు ముందుకు తీసుకెళ్లాలంటే కొంచెం టైం అవసరం. నేను ఒకటే కోరుతున్నాను ప్రతి ఒక్కరిని, నాకంటే కూడా మీకు బాబన్న గురించి బాగా తెలుసు. ఆయన ఎప్పుడు మీ మధ్యనే ఉండే నాయకుడు, ప్రజలు ముందు ఉండే నాయకుడు. ఎలక్షన్ అప్పుడు ఒకటి చెప్పి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఏం మాయం అవ్వరు. అట్లానే ప్రజల సొమ్ము కోసం ఆయన ఎప్పుడు, ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఆశించదు.
ఒకప్పుడు ఇట్లానే మన ఆంధ్రప్రదేశ్ ఇట్లానే నీళ్లు వర్షాలు సరిగా లేక రైతన్నులు చాలా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన ప్రతి గడపకి 1-2 మూటల బియ్యం వాళ్ళ గడపలకి తీసుకెళ్ళి ఇచ్చారు ప్రతి కుటుంబానికి. ఆయన ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు. అట్లా ఏ ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సమయంలో నేనున్నాను మీకోసం అని ఎప్పుడు బాబన్న మీ అందరి కోసం ఆయన ముందుకు ఉంటారు. విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాడే ఎస్ఎఫ్ఐ సమాజానికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనమని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి అన్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పూర్తి అయి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకునే విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా 10వ తరగతి నుంచి పాలిటెక్నిక్ వెళ్లే విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ ఉచిత కోచింగ్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బయట కోచింగ్ సెంటర్లకు వెళ్తే చాలా డబ్బులు వెచ్చించవలసి ఉంటుందని, అటువంటి కోచింగ్ ఉచితంగా అందజేయడం సంతోషకరమని ఆమె తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్టూడెంట్స్ ఇష్యూస్ కోసం ఫైట్ చేస్తారు. అలాగే స్టూడెంట్స్ కి మంచి భవిష్యత్తు కావాలి అనే ఉద్దేశంతో 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్ రాసినట్లయితే ఆ పాలిటెక్నిక్ లో మంచి ర్యాంక్ వచ్చి పాలిటెక్నిక్ సీట్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు త్వరగా లైఫ్ లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ లో 6 months ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళు కంపెనీస్ కి వెళ్ళటం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే అదే కంపెనీస్ లో అబ్జార్బ్ అవడం కూడా జరుగుతుంది. ఈవెన్ శ్రీహరికోటలో కూడా పిల్లలు సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో పాలిటెక్నిక్ బేస్ చేసుకొని మంచి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు, మంచి పోస్టులో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ అనేటువంటిది ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నిజంగా బయట జాయిన్ అయినట్లయితే చాలా thousands of rupees దే హ్యావ్ టు స్పెండ్. కానీ వీళ్ళు ఉచితంగా ఇస్తున్నారు అంటే వీళ్ళకి నిజంగా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ అందరూ కూడా 9 o'clock నుంచి 4 o'clock వరకు కూడా వారి యొక్క నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేసుకొని ఎగ్జామ్లో ఆ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటిది వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి. అలాగే దీనికి పాటుపడుతున్నటువంటి వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సో ఈ కోచింగ్ అనేటువంటిది April 3rd నుంచి ఉంటుంది. అలాగే April 30th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉన్నది. కాబట్టి ఈ 20 days or 27 days అనేటువంటిది వెరీ క్రూషియల్. సో ఆ యొక్క కోచింగ్ని వాళ్ళు పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో April 3rd నుంచి ఫ్రీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మన ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో ఇక్కడ మేనేజ్మెంటు ప్రిన్సిపల్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఇక్కడ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ఈ 27 రోజుల పాటు ఇక్కడే క్లాసులు జరుగుతాయి. వాళ్ళకి మోడల్ ఎగ్జామ్ కూడా ఎట్లా రాయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా అనేక మందికి మంచి కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళకి సీట్లు కూడా రావడం జరిగింది. కాబట్టి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని టెక్నికల్ ఎడ్యుకేషన్లో అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగించుకునే దానికోసం, మంచి కాలేజీలో సీట్ వచ్చేదానికోసం ఈ కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఏఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నామన్న ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో ఇన్ఛార్జ్ వ్యవస్థ ద్వారా యూనివర్సిటీలు నడిపించడం విద్యార్థుల యొక్క భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశలవారీగా ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఏఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రకటించారు. విజయవాడ దాసరిభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా యువగళం యాత్రలో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని ఆయన విమర్శించడం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన ఉన్నారని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ
స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్లు లేకపోవడంతో ఇన్ఛార్జ్ వ్యవస్థ ద్వారా యూనివర్సిటీలు నడిపించడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. యూనివర్సిటీలో 4,000 ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, కామన్ పీజీ సెట్ కొనసాగిస్తూ విద్యార్థులను మోసం చేయడం ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయని, దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని శివారెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీకి అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు గడుస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలకు కల్పిస్తామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని చెప్పేసి లోకేష్ గారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు కూడా పాదయాత్ర చేసి మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా మొదటి సంతకంగా మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. కానీ 9 నెలలు గడుస్తున్న ఈ రోజుకి కూడా నోటిఫికేషన్ విడుదల కాకపోవడం వలన ముఖ్యంగా నిరుద్యోగులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రధానంగా 28,000 పోస్టులు, టీచర్ పోస్టులు, అది సీనియర్ అసిస్టెంట్ కానివ్వండి, లేకపోతే స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఎస్జిటీలు అన్నీ కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పి ఈరోజు కేవలం 16,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. మరి నోటిఫికేషన్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళకందరూ కూడా ఇదిగో 3 నెలల తర్వాత ఇస్తాం, డిసెంబర్ ఎండింగ్కి ఇస్తాం, జనవరి ఎండింగ్కి ఇస్తాం, మళ్ళీ కోడ్ వచ్చింది మార్చి 10వ తారీఖులోకి ఇస్తామని చెప్పేసి కూడా ఈరోజు నిరుద్యోగులకి మాయమాటలు చెప్పేసి నిరుద్యోగులను కూడా నట్టేట ముంచుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కి జూన్కంతా కూడా టీచర్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఒక పిల్లడికి కూడా చదువు చెప్పడానికి టీచర్ లేడు, నేనున్నానని చెప్పేసి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నానని చెప్పినట్టు లోకేష్ గారు, మరి నువ్వు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తే 90 రోజులు వాళ్ళకి మళ్ళీ కూడా ఎగ్జామ్కి ప్రిపరేషన్కి ఇవ్వాలి, మళ్ళీ కౌన్సిలింగ్ జరపాలి. అంటే నువ్వు 2026-27కి విద్యా సంవత్సరానికి భర్తీ చేస్తున్నావా, లేకపోతే 2025-26 విద్యా సంవత్సరానికి ఈరోజు టీచర్ పోస్టులు భర్తీ చేస్తావని సమాధానం చెప్పాలని కూడా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం. అదే పద్ధతిలో ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా పీఈటీ పోస్టులు భర్తీ చేసేటప్పుడు వెయిటేజీ గతంలో 2017-18లో ఏదైతే క్రీడాకారులకి తర్వాత ఉన్నటువంటి పీఈటీ చేసిన బీపీడీ చేసిన విద్యార్థికి స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చిరు వ్యాపారుల పేరిట కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆరోపించారు. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని, వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే వారి పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని, వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ బీసెన్ రెడ్డి మహంతి మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సిపిఎం నాయకుడు దోనిపూడి కాశీనాథ్, సిఐటియు నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరు వ్యాపారుల పేరిట దాదాపు 4 కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. చిరు వ్యాపారులతో బీసెన్ రోడ్ వర్తకులకు ఎంతో సఖ్యత ఉందని, దాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. చిరు వ్యాపారుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరారు. పాలకులు మారిన ప్రతిసారి చిరు వ్యాపారులను పావులుగా చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. వారికి అన్యాయం జరిగితే సిఐటియు పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. నగరంలో చిరు వ్యాపారుల మీద, హాకర్స్ మీద అధికార పక్షం, రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తా ఉంది. ఇది ఒక్క బిసెంట్ రోడ్డే కాదు, నగరంలో ఉన్నటువంటి ఇతర హాకర్స్ మీద కూడా ఇదే రకమైనటువంటి వైఖరి పూనుకుంటా ఉందా? ఇదొక ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బిసెంట్ రోడ్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కక్షగట్టి వీళ్ళ మీద అన్యాక్రాంతం చేసుకొని ఆ స్థలంలో తన వ్యాపారాలు చేసుకునేటువంటి దానికోసం, తన అనుయాయుల్ని, అనుచరుల్ని పెట్టేటువంటి దానికోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమా ఇదని చెప్పనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా గత 50 ఏళ్ల క్రితం, 50 సంవత్సరాల క్రితం మా చిన్నతనంలో ఇదే బిసెంట్ రోడ్డు అనీ బిసెంట్ రోడ్డుగా నామకరణం అయినటువంటి కొత్తలోనే ఇక్కడ చిరు వ్యాపారస్తులు, ఆకర్లు బతికేటువంటి దానికోసం బ్రతికేందుకోసం స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు అరటికాయల బళ్ళు, చక్కెరకేళీల బళ్ళు ఇవన్నీ ఉండేవి. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు మొదలైనాయి. ఈ రోజు షాపుల్లో తీసుకుని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి సరిపడా చేసే రేట్లు భరించలేక మధ్యతరగతి, చిన్న మధ్యతరగతి, పేద సామాన్య వర్గాలు ఆసరాగా వాళ్ళకి
అనువుగా ఇచ్చేటువంటి ఆ వస్తువుల్ని కొనుక్కునేటువంటి దానికోసం ఈ నగరంలో బిసెంట్ రోడ్డుకి రావడం పరిపాటి. దాదాపుగా ఆదివారం కానీ చూసినట్లయితే ఇసుకేస్తే రాలనేటువంటి పద్ధతుల్లో ఉంటారు. కారణం ఈ హాకర్స్ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని కొనుక్కొని సరసమైనటువంటి ధరలకు అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవి కొనుక్కొని వాటి ద్వారా లబ్ధి పొందుదామని చెప్పనేటువంటి ఆలోచన నగర ప్రజలది. అటువంటి దాన్ని అడ్డుకట్టేసేటువంటి దానికోసం ప్రయత్నం చేసి దీన్ని ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో రాజకీయ లబ్ధి కోసం చేయటం సరైనటువంటిది కాదు. అదే కాదు, పక్కనే 700 కుటుంబాలకి ఆసరాగా ఉన్నటువంటి అనువైనటువంటి మహంతి చేపల మార్కెట్ మరి 2 కోట్లు అని చెప్పని పత్రికల్లో వస్తూ ఉన్నాయి. 2 కోట్ల 4 కోట్ల 6 కోట్ల అది మరి పైవాడికి తెలియాలి, ఆ పైన ఉన్నటువంటి దేవుడికి తెలియాలా ఏంటో అది దానికి ఉన్నటువంటి వెనకమాలు ఉన్నటువంటి ఆ సారం ఏంటో సారాంశం ఏంటో మరి తెలియాలా. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో దీని నుంచి కూడా ఏమన్నా ఆశిస్తూ ఉన్నారా మా ప్రశ్న సమాధానం చెప్పాలా. అందుకని ఆ రకమైనటువంటి వైఖరి చేపట్టకుండా చిరు వ్యాపారులు హాకరులు ఎప్పటి నుండో బతుకుతూ ఉన్నటువంటి దాన్ని నివారించేటువంటి దానికో నిలవరించేటువంటి దానికో ప్రయత్నం చేస్తే ఈ నగరంలో 12,000 మంది హాకర్స్ ఉన్నారు. ఈ 12,000 మంది మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు 1,00,000 దాకా ఉంటాయి. తూర్పు ఉత్తర కోస్తా నుంచి, తూర్పు పశ్చిమ గోదావరి నుంచి, ఉత్తర కోస్తా నుంచి వచ్చి గత అనేక సంవత్సరాల క్రితం జీవనం ఏర్పాటు చేసుకుని ఆ జీవనానికి అనువుగా ఆసరాగా సంపాదించుకుంటూ తమ పొట్ట తమ పోషించుకుంటూ ఉపాధి చేసుకుని బతుకుతూ ఉన్నటువంటి వీళ్ళ మీద కక్ష కట్టడం న్యాయం కాదు. ఇప్పటికైనా ఆలోచించండి, ఎప్పటికైనా మీ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి. ఆ నిర్ణయం కనుక అమలు జరిపేదానికి ప్రయత్నం చేస్తే ఒక్క అడుగు కూడా ముందుకైనవ్వం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి 12,000 మంది హాకర్స్ కూడా వీధుల్లోకి వచ్చి చిరు వ్యాపారస్తులు హాకర్లు కలిసి ఎదుర్కొనేటువంటి దానికి ప్రయత్నం చేస్తారని చెప్పినటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసు మున్సిపల్ కమిషనర్లది, ప్రభుత్వానిది. అంతకంటే ముందు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా తమ వైఖరిని స్పష్టం చేసి వాళ్ళ ప్రజాప్రతినిధిని కట్టడి చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేసి వాళ్ళ రక్షణ కల్పించమని చెప్పారని కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామ పరిధిలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని పొనుకుమాడు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామాల పొలాల్లో బోదల్లో ఎటువంటి పనులు చేయకుండా సుమారు 4 లక్షలకు పైగా ఉపాధి హామీ పనులు అధికారులు డబ్బులు విడుదల చేశారని తెలిపారు. గత 8 సంవత్సరాల నుండి ఉపాధి హామీ ఎఫ్ఐఏగా పనిచేస్తున్న వ్యక్తిని కేవలం రాజకీయ కక్షల నేపథ్యంలో తొలగించి ఉపాధి పని కూలీలకు కరువు పనులు చూపించడం లేదని మండిపడ్డారు పొనుకుమాడు గ్రామ ప్రజలు. గ్రామస్తులు సంబంధిత అధికారి ఏపీఓ గారిని ప్రశ్నిస్తే పొందలేని సమాధానం చెప్తున్నారని పేర్కొన్నారు. మండలంలోని ఏ అధికారి చెప్పుకున్నా పట్టించుకుని భయనో దిక్కుతోచని స్థితిలో జిల్లా కలెక్టర్ వారికి పొనుకుమాడు గ్రామస్తులు తమ గోడును అర్జీ రూపంలో వెళ్లగక్కిన వైనంపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి చొరవ తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరి చేశాడు, పనులు బాగా చేపించాడు, రిమార్క్ లేదు, అతని మీద రిమార్క్ లేదు. లేకపోయినా కానీ అతను తీసి కొత్త వాళ్ళు పెట్టారు. ఒకటే అతనికి ఏం తెలియపోయినా కానీ అతను పెట్టారు. పెట్టి ఇప్పుడు నిర్ణయం ఇవాళ పేపితే అతని ముందు లేదు. మరి ఏదో పని పథకారం ఏదో చేశారంటున్నారు కదా, అది అయితే మాత్రం లేదు. మీకు రైతులకు సంబంధించి ఏం పనులు చేయట్లేదా? రైతులకు సంబంధించి బోధ పెడతారు మొదలేదు. అసలు ఈ నాగరాజు ఉన్నాను చెప్పు, మొక్కలు పెట్టించేవాడు, పనులు చేపించేవాడు, నీళ్ళు పంపించేవాడు, మొత్తం రోడ్లు మొక్కలు మొత్తం ఈ రోడ్డు ఆ రోడ్డు మొత్తం అన్ని మొక్కలు పెట్టించాడు. మొక్కలు వేసుకొచ్చేవాళ్ళం, పెట్టించేవాడు. మన కార్తీక మాసంలో కూడా పనులు చేపించాడు మాతో. ఇప్పుడు 100 రోజులు పథకం అవుతుంది ఒక్కనే, నాకు 50 రోజులు అవుతాయి. 50 రోజులు కూడా తర్వాత మొక్కలు పెట్టించి పనులు చేపించి వాటికి పుల్ల బాతిచ్చి నీళ్ళు పంపించి అన్నీ చేపించాడు. అతని మీద ఒక రిమార్క్ లేదు. ఇప్పుడు మీకు పనులు లేవు? ఇప్పుడు లేవు. నేను ఇప్పుడు ఇవాళ మళ్ళీ కూడా అంత కొద్దిగా నిన్న మళ్ళొచ్చారు. అది పనులు లేదు, ఏడు లేవు, అది పనులు లేవు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన దగ్గర పనులు చేయట్లా. మీకు ఆ పథకం ఉపయోగపట్ల అధికారులకు చెప్పారు. ఇది అధికారులు సంతకాలు నేనే పెట్టా, మొత్తం ఊరంతా సంతకాలు పెట్టిందనే. పొనుకుమాడు ఊరంతా పెట్టించి తీసుకొచ్చి ఇచ్చా. ఏం ఉపయోగం లేదు. ఎవరు పడుచుకోవట్లేదు. ఆయన కావాలండి, నాగరాజే కావాలి. అతను ఉన్నప్పుడు మీకు డబ్బులు పడటం కానీ అన్ని బాగుపడింది. అసలు మళ్ళీ చెక్కింగ్ వచ్చారండి. మొత్తం చెక్కింగ్ ఊరంతా చెక్కింగ్ చేస్తే నాగరాజు వల్ల ఒక్క బ్యాట్ కూడా తిప్పిలా. మొత్తం మీకు డబ్బులు పండియండి. అతని వల్ల మాకు తప్పు లేదు, బాగా చేశాడండి. మాకు రూపాయి మార్కు తప్పు లేదు.
ఇదిలే మొత్తం అందరూ సంతకాలు ఏది చెక్కింగ్కి వచ్చారండి. వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, మొత్తం ఊరంతా కూడా చెప్పారు. మీకు పాత అతనే కావాలి ఇప్పుడు? పాత ఆయన కావాలి మాకు, ఈయనే కావాలి మాకు. సోషల్ ఆడిట్ చేసినా కూడా ఏం పొరపాటు లేదు. లేదు, అది మొట్టమొదటి రిమార్క్ లేదు. ఓకే, మాకు పాత అతనే కావాలి. 8 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చేశాడు. అతను ముందు చేసిన అతను రిమార్క్ కూడా చూపిమన్నాడు. రిమార్క్ లేదు. ఆయన కోసం మేము పోరాడుతున్నా. నేను పోరాడతాను, నేను చెబుతున్నా. ఎక్కడికైనా వస్తా, కలట తిరిగి ఎక్కడికైనా వస్తాను నేను. ఓకే, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన కలెక్టర్ల సమావేశం. జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు వివరించిన కలెక్టర్లు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టాలని ఆదేశం. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. జిల్లాలో తలసరి ఆదాయం 4.17 లక్షల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన జపాన్ రాయబారి పారిశ్రామికవేత్తల బృందం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన సీఎం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.